హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. చెప్పాను కదా కబుర్లు చెప్పడానికి అప్పుడప్పుడు ఇలా వస్తుంటానని. ఇంతకీ టిఫిన్ చేశారా? నేనైతే మా అమ్మ పెట్టిన ఇడ్లీలు ఫుల్గా తినేశాను. ఈరోజు మదర్స్ డే కదా, అమ్మ కోసం పాకెట్ మనీతో ఏదైనా కొందామని అలా బయటకు వచ్చాను. ఏం కొనాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు నాకేమిష్టమో చెప్పాను, కానీ అమ్మకేమిష్టమో ఏం అవసరమో అడగలేదు. ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే చెప్పదు కదా అమ్మ. మొత్తానికి గిఫ్ట్ అయితే కొన్నాను, కానీ అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం. అమ్మా, నేనంటే నీకు చాలా ఇష్టం కదా. నువ్వు నా కోసం బోలెడు ఆట వస్తువులు కొని పెడతావు, నచ్చినవన్నీ చేసి పెడతావు. నేను మట్టిలో ఆడుకొని వచ్చి ఇల్లంతా మురికి చేస్తే ఓపిగ్గా అంతా శుభ్రం చేస్తావు. నాకు స్నానం చేయించి గోరుముద్దలు పెడతావు, నా అల్లరంతా భరిస్తావు. అప్పుడప్పుడు నువ్వు చెప్పినట్లు వినకపోతే కోప్పడతావు, అంతే. ఈరోజు మదర్స్ డే కదా, నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాను, కానీ ఏం కొనాలో అర్థం కాలేదమ్మా. ఈరోజు వంట చేసేటప్పుడు వంటింట్లో చాలా వేడిగా ఉంటుంది, దానివల్ల నువ్వు ఇబ్బంది పడటం చూశాను. అందుకే ఒక చిన్న హ్యాండ్ ఫ్యాన్ కొన్నానమ్మా. ఇక నువ్వు అది నీ ముందు పెట్టుకొని వంట చేయొచ్చు. నాకు ఇష్టమని అప్పుడప్పుడు పాయసం చేసి పెడతావు కదా, కానీ నాకు చేయడం రాదు కదమ్మా. అందుకే నా పాకెట్ మనీతో నీకు స్వీట్స్ కొని తెచ్చాను. తిని ఎలా ఉన్నాయో నేను ఇంటికి వచ్చాక చెప్పమ్మా. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ నీ ఎదురుగా నిలబడి నేను చెప్పలేను. అందుకే నాన్న ఫోన్లో నా మాటలన్నీ రికార్డ్ చేసి నీ వాట్సాప్లో పంపించి ఆడుకోవడానికి వచ్చేసాను. నీకు నచ్చిందా అమ్మా? హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe to our channel.